హలో అండి. ఇంతకుముందు మనం 7th క్లాస్ సోషల్లో 11th లెసన్ కాకతీయుల గురించి లెసన్ చూసాం కదా. అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే చూడండి. ఈరోజు మనం విజయనగర రాజులు 12th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. దీనిని కర్ణాటక సామ్రాజ్యం అని కూడా పిలుస్తారు. విజయనగర సామ్రాజ్యాన్ని. విజయనగరం అనగా విజయాల నగరం. కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున విద్యారణ్య స్వామి ఆశీస్సులతో 1336లో హరిహరరాయలు బుక్కరాయలు స్థాపించారు. విజయనగర రాజులు విరూపాక్ష దేవుణ్ణి కొలిచేవారు. 300 సంవత్సరాలకు పైగా ఈ రాజ్యం విలసిల్లింది. హరిహరరాయలు బుక్కరాయలు తర్వాత అంటే 300 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు. దాని తర్వాత పరిపాలించిన రాజ్య వంశాలు ఏమేంటి? సంగమ, సాలువ, తులువ, అరవీటి వీరు పరిపాలించారు. వీరి యొక్క కాలక్రమం చూద్దాము. హరిహరరాయలు 1336 నుంచి 1357, మొదటి బుక్కరాయలు 1357 నుండి 1377, రెండవ హరిహరరాయలు 1377 నుంచి 1404, రెండవ దేవరాయలు 1426 నుంచి 1446, సాలువ నరసింహరాయ 1486 నుంచి 1491, శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529, అచ్యుతరాయలు 1529 నుంచి 1542, అలియ రామరాజు 1543 నుంచి 1565, వెంకటపతి రాయలు 1585 నుంచి 1640. వీరి యొక్క వంశం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1336లో. ఇక్కడ ఫస్ట్ మనకి హరిహరరాయలు బుక్కరాయలు స్టార్ట్ చేశారు కదా. సో వారి పేర్లు ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొదటి హరిహరరాయలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే ఆయన ఎవరు? బుక్కరాయల తర్వాత రెండవ హరిహరరాయలు. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది కాబట్టి రెండవ దేవరాయలు. నెక్స్ట్ సాలువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు, అలియ రామరాయలు వీళ్ళిద్దరు కూడా శ్రీకృష్ణదేవరాయలు కుమారులు. నెక్స్ట్ లాస్ట్ వెంకటపతి రాయలు. బాహమని రాజ్యం తుంగభద్ర నదికి ఉత్తరంగా వెలిసింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఈ బాహమని రాజ్యం వెలిసింది. ముఖ్య పట్టణం గుల్బర్గా. క్రీస్తు శకం 1489 నుండి 1520 కాలంలో 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది ఈ బహమనీ రాజ్యం. వాటిలో బీజాపూర్, గోల్కొండ పెద్ద రాజ్యాలు. ఈ 5 రాజ్యాలను ఇరాన్, అరేబియా నుండి వచ్చిన సుల్తానులు పాలించారు. ఇరాన్, అరేబియా నుండి వచ్చిన వారు పాలించారు బహమనీ రాజ్యాన్ని. ఈ విజయనగర రాజ్యాన్ని సందర్శించిన వారు ఎవరు అంటే నికోల కంటి ఇటలీ యాత్రికుడు 1420లో, అబ్దుల్ రజాక్ పర్షియా 1443, డొమింగ్ పెయిస్ పోర్చుగీస్ 1520, న్యూనిస్ ఆయన కూడా పోర్చుగీస్ 1537. అయితే వీరిద్దరూ కూడా మీరు చూస్తే రెండవ దేవరాయల కాలంలో వచ్చినవారు వీరిద్దరు. అండ్ డొమింగో పెయిస్ ఈయన శ్రీకృష్ణదేవరాయల కాలంలో, న్యూనిస్ అచ్యుతరాయల కాలంలో సందర్శించాడు. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విజయనగర పట్టణం గురించి. విజయనగరాన్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించారు. ఇక్కడ ప్రాచీన విరూపాక్ష, పంపాదేవి ఆలయాలు కలిసి ఉన్నాయి. నగరం 7 వలయాలతో ఏర్పడి ఉంది అని చెప్పింది అబ్దుల్ రజాక్. ఇటువంటి పటిష్ట కట్టడాలు మరెక్కడా లేవు. ముత్యాలు, వజ్రాలు, వస్త్రాలు, పండ్లు, గుర్రాలు, కలప, కూరగాయలు అమ్మేవారని చెప్పింది డొమింగో పెయిస్. ఈయన శ్రీకృష్ణదేవరాయల కాలం వాడు. నగరం 4 భాగాలుగా ఉండేది విజయనగర సామ్రాజ్యం. ఫస్ట్ ఆలయాలు ఉండేవి. ఆలయాల తర్వాత పంట భూములు, కాల్వలు, ఆ తర్వాత అంతఃపురం, రాజభవనాలు, ముఖ్య నాయకులు నివాసాలు ఉండేవి. తర్వాత లాస్ట్లో సామాన్య ప్రజలు ఉండేవారు. వీరి యొక్క సైనిక శక్తిని బలోపేతం చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేవారు. అరేబియా, ఇరాన్ దేశాల నుండి మేలి రకం గుర్రాల్ని పశ్చిమ తీరంలోని ఓడల ద్వారా ఎగుమతి చేసుకున్నారు. ఈ పశ్చిమ తీరంలోనే గోవా ఉండేది. సైనికులు నియమించుకున్నారు.
కోట గోడలు పటిష్టవంతంగా నిర్మించారు. ఎక్కడి నుంచి మేలి రకం గుర్రాలను తెచ్చేవారు? అరేబియా, ఇరాన్ దేశాల నుండి. రెండవ దేవరాయలు ముస్లిం పోరాట యోధులను నియమించి వారికి నూతన యుద్ధ తంత్రాలు నేర్పించాడు. వారికి సైనిక శిబిరంలో మసీదులు కూడా నిర్మించాడు. ఆ రోజుల్లోనే తుపాకులు, ఫిరంగులు ప్రవేశపెట్టాడు. దేశంలోని ఆధునిక అశ్వదళం, సైనిక దళాలను రెండింటినీ కలిపి శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పరిచాడు. మనకి ఈ నెసల్లో వచ్చేది ఇద్దరే అండి. ఒకటి రెండవ దేవరాయలు, ఇంకొకటి శ్రీకృష్ణదేవరాయలు. రాజ్యాన్ని సైనిక అధికారులే పరిపాలన నియంత్రణ చేసేవారు. రాజు వద్ద 35,000 అశ్వదళం ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉండేది అని చెప్పింది డొమింగో పేజ్. సైన్యం పన్నుల రూపంలో బంగారు నాణేలు వసూలు చేసేది. ఒక సైనిక దళపతి నిర్వహించే సైన్యం ఆధారంగా పదాతి, అశ్వదళ, గజ, బంగారు నాణేలు వసూలును రాజు నిర్ణయించేవాడు. ఈ సంపదను సైన్య పోషణ వాడేవారు. ఏ బంగారు నాణేలు వాడేవారు? పదాతి, అశ్వదళ, గజ. అక్కడ ఒక పిక్చర్ ఇచ్చారండి. పిక్చర్ కింద హజారా రామాలయంలో రాతి రథం ఉంది. అమర నాయకుల గురించి. సైనిక దళపతులను నాయకులుగా కూడా నియమించేవారు. వీరిని అమర నాయకులు అనేవారు. అమరం అనగా నిర్ణీత ప్రాంతంలో రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారి. అంటే వీరికి ఇచ్చిన గ్రామాలు, పట్టణాల నుండి రెవెన్యూ వసూలు చేసుకొని ఉపయోగించుకునే అధికారం వీరికి కలదు. ఆ తర్వాత శక్తివంతమైన నాయకులు సాలువ నరసింహ, నరసనాయకులు తర్వాత కాలంలో రాజులుగా అయ్యారు. విజయనగర రాజ్యంలో ఈ అమరులను ఒక దగ్గర నుంచి మరొక చోటికి మార్చేవారు కాదు. కానీ కాకతీయుల కాలంలో నాయక అనే బిరుదు ఇచ్చి వారిని ఒక చోటు నుండి మరొక చోటికి మార్చేవారు. అయితే వీరు మార్చకపోవడం వల్ల వీరిలో ఉన్న సామంతులు ఏం చేశారు? రాజులకు ఎదురు తిరిగి వారు కూడా రాజులుగా మారారు. శ్రీకృష్ణదేవరాయల కాలం 1509 నుండి 1529. బహుమనీ సుల్తాన్లు, గజపతులు వీరు ఒడిస్సాకు వ్యతిరేకంగా విజయనగర సైన్యాన్ని నడిపిన యోధుడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నాయకుల్ని అణిచివేశాడు. దక్షిణ ప్రాంతం కృష్ణానది తూర్పు తీర ఓడరేవులను నియంత్రణ సాధించాడు. పశ్చిమ తీరం గోవాలో పోర్చుగీసు ఓడరేవుల వద్ద స్థావరాలు ఏర్పరచుకొని నియంత్రణ సాధించారు. కృష్ణదేవరాయలు వారితో స్నేహపూర్వకంగా సంబంధాలు నెలకొల్పాడు. ఎవరితోటి? పోర్చుగీసు వారితోటి. గుర్రాలు, పేలుడు పదార్థాలు వారి నుండి పొందాడు. తన సైన్యంలో పోర్చుగీసు దళాన్ని ఏర్పాటు చేసుకొని వారితో దళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వయంగా తిరుపతి, శ్రీశైలం, అహోబిలం దేవాలయాల్ని సందర్శించాడు. అనేక యుద్ధాలలో పంచిపెట్టిన ధనరాగుల్ని అనేక దేవాలయాలకు పంచిపెట్టేవాడు. ఈ దేవాలయాల్లో అతని గౌరవార్థం రాయగోపురం అనే ఎత్తైన ఆలయముకు ద్వారాలు నిర్మించేవారు. రాయగోపురం ఆయన సందర్శించినవి తిరుపతి, శ్రీశైలం, అహోబిలం. కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయ గోపురం ఉంది. ఎక్కడ? కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయం. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా తెలుగు సాహిత్య కవి. ఆండ అనే తెలుగు తమిళ కవిత్రి ఆధారంగా ఆముక్త మాల్యదను రచించాడు. ఈయన యొక్క ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవులు అల్లసాని పెద్దన, దూజ్జటి, మాదయ్య గారి మల్లన, పింగళ సూరన, రామరాజ భూషణుడు, అయ్యలరాజు రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ రక్కస యుద్ధం. దీన్నే తల్లికోట యుద్ధం అని అంటారు. ఇది క్రీస్తు శకం 1565లో జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు అనంతరం వారి వారసులైన అచ్యుత దేవరాయ, అలియ రామరాయలు కాలంలో విజయనగర రాజుల ప్రాబల్యం మరింతగా పెరిగింది. బహుమనీ సుల్తాన్ల వ్యవహారాలలో వీరి యొక్క కుమారులు తరచూ జోక్యం చేసుకోవడం వలన
బహుమనీ సుల్తానులు క్రీస్తు శకం 1565లో రక్కసి తంగడి యుద్ధం, దీన్నే తల్లికోట యుద్ధంలో వీరిని ఓడించి విజయనగర పట్టణాన్ని ధ్వంసం చేశారు. ఎవరు? బహుమనీ సుల్తానులు. తర్వాత వారి వారసులు రాజధానిని తిరుపతి సమీపంలోని చంద్రగిరికి తరలించారు. అయితే ఇక్కడ బహుమనీ సుల్తానుల రాజధాని ఏంటి? తిరుపతికి సమీపంలో చంద్రగిరికి తరలించారు. పూర్వ వైభవం అయితే వారు సాధించలేదు. మిగిలిన నాయకులు స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు. నెక్స్ట్ గోల్కొండ కుతుబ్ షాహీల గురించి చూద్దాము. వీరిది 1512 నుండి 1687 వరకు పరిపాలించారు. కులీ కుతుబ్ షా 1512 నుండి 1543, జంషెడ్ కులీ 1543 నుండి 1550, ఇబ్రహీం కుతుబ్ షా 1550 నుండి 1580, మహమ్మద్ కులీ కుతుబ్ షా 1580 నుండి 1612, మహమ్మద్ కుతుబ్ షా 1612 నుండి 1626, అబ్దుల్లా కుతుబ్ షా 1626 నుండి 1672, అబుల్ హసన్ తనాషా 1672 నుండి 1687. వీరి యొక్క కాలక్రమం ఇక్కడ మనకి క్లూ నేను ఒక వీడియోలో చూశాను. కూజా ఈ మామకు అఆలు నేర్పించమ్మా అనేది క్లూ. నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఉన్నది మనకి కొంచెమే టైం అండి. వేరే ఎలాంటి వీడియోస్ కూడా మీరు చూడొద్దు. అది చూడటం వల్ల మనకి టైం వేస్ట్ తప్ప ఏమీ లేదండి. వాళ్ళు ఏంటంటే టైం పాస్ కోసం చేసే వీడియోస్ అండి. కేవలం మీరు కంటెంట్ ఉన్నవి మాత్రమే చూడండి. వేరే ఎలాంటివి వచ్చినా కూడా ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా? ఇప్పటికీ కూడా ఇలా చదవాలి అని చెప్తున్నారు. కానీ ఎలాగైనా కూడా మనం టెక్స్ట్ బుక్ని మనం ఆధారంగా చేసుకొని కంప్లీట్గా మొత్తం చదువుకోవాల్సిందే అండి. ప్రతిరోజు ఒక టైం టేబుల్ వేసుకొని ఏ సబ్జెక్టులు ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలని నిర్ణయించుకునేది మీరు. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలాగే టైం టేబుల్ వేసుకొని చదవండి. అంతేకాని ఇన్ని ర్యాంకులు వచ్చినా ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళందరూ కూడా లైఫ్లో సెటిల్ అయిపోయారు. ఓకే, అవి వినొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం మనకి అది టైం కాదండి. అలాంటి వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకునే బదులు కంటెంట్ ఉన్న వీడియోస్ని మీరు ప్రిఫర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ కాకతీయ సామ్రాజ్యం అంతం తర్వాత కొంతమంది సామంత రాజులు రాచకొండ, దేవరకొండ, వెలమ రాజ్యాలు బలమైనవిగా ఉన్నవి. ఎప్పుడు? కాకతీయ సామ్రాజ్యం తర్వాత ఈ రాజ్యాలు బలమైన రాజ్యాలు. ఇవి విజయనగర బహుమనీ రాజ్యాన్ని కూడా సవాల్ చేశాయి. తెలంగాణ బహుమనీ సుల్తాన్ల గవర్నర్ కులీ కుతుబ్ షా స్వతంత్రత ప్రకటించుకొని 1512లో గోల్కొండ కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించాడు. 1512లో కులీ కుతుబ్ షా వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి కోటల్ని ఆక్రమించి పరిపాలనను విస్తరించాడు. తెలంగాణ ప్రధాన భాగంగా వీరి కాలంలో ఉండేది. ఇక్కడ మనకు వచ్చేది ఎవరెవరంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా. వీరిద్దరు వస్తారండి. తెలుగు సాహిత్యాన్ని పోషించి బ్రాహ్మణులను, దేవాలయాల్ని ఆదరించాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఈయన యొక్క ఆస్థాన కవులు కందుకూరి రుద్రకవి, సింగరాచార్యులు, అద్దంకి గంగాధరుడు, పొనగంటి తెలగ నార్యులకు ఈయన పోషణ అందించాడు. వీరు ఇబ్రహీం కులీ కుతుబ్ షాని మల్కిబరాముడు అని ప్రశంసించారు. కాకతీయుల రాజుల వలె పెద్ద ఎత్తున నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. ప్రతాపరుద్రుని దగ్గర సైన్యంలో సేవలు అందించిన కొంతమంది ప్రముఖులను తన సేవలోకి తీసుకొని వారికి వ్యవసాయ రంగంలో ప్రతిపత్తితో పాటు కోటల నిర్వహణ బాధ్యతలు వారికే ఇచ్చాడు. ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా తెలుగువారిని ప్రోత్సహించడమే కాకుండా ప్రతాపరుద్రుడి కాలంలో ఉన్న కొంతమంది సైనికులను తీసుకొని వారికి వ్యవసాయ రంగంలో అండ్ కోట నిర్వహణలో బాధ్యతలు అప్పగించాడు. 1562లో హుస్సేన్ సాగర్ను నిర్మించాడు. దీనికి రూపకర్త సూఫీ సంతు హజరత్ హుస్సేన్ షావలి.
ఇబ్రహీంపట్నం దగ్గర మరొక చెరువు కూడా నిర్మించాడు. మూసీ నది పైన అతను నిర్మించిన పురాన్ పూల్ పాత వంతెన కూడా చాలా ప్రఖ్యాతి పొందింది. హుస్సేన్ సాగర్ ఎప్పుడు నిర్మించాడు? 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా సూఫీ సంతు హజరత్ హుస్సేన్ షావలి దీని రూపకర్త, అందుకే దానికి హుస్సేన్ సాగర్ అనే పేరు వచ్చింది. నెక్స్ట్ ఆయన కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఈయన హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించాడు. హైదరాబాద్ నగర రూపశిల్పి మీర్ మోమిన్ అస్తరాబాది, ఈయన చార్మినార్కి వాస్తుశిల్పి. 1591లో మనకి చార్మినార్ నిర్మించారండి. దాని ఎత్తు వచ్చేసి 58 మీటర్లు. కొత్త రాజధాని రేఖాపటాలు గీయడం కూడా ఈయన సహాయం చేశాడు. అయితే చార్మినార్ కట్టించింది ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన మక్కా మసీద్, జమా మసీదులను నిర్మించాడు. మక్కాలోని మసీద్ నమూనాను పోలి కట్టినాడు. మక్కా నుండి తెచ్చిన ఇటుకల్ని మసీద్ మధ్య గోపురానికి వినియోగించాడు. ఈ మసీదులో ఒక గదిలో ప్రవక్త వెంట్రుకలు కలవు. పర్షియన్ ఉర్దూలో మంచి కవి. ఈయన కృషి వలనే దక్కని ఉర్దూ గ్రాంధిక భాషా స్థాయి పొందినది. ఇతని కూతురు హయత్ బక్షీ బేగం. ఎవరి కూతురు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈమెను మా సాహేబా అని పిలిచేవారు. ఈమె హైదరాబాద్ సమీపంలో హయత్ నగర్లో హయత్ బక్షీ అనే మసీదు కట్టించింది. ఈమె పేరుపై కాలం ఆగా అనే ఆవిడ తలాబ్ను సాహిబా అనే చెరువు తవ్వించింది. ప్రస్తుతం దీనిని మాసెప్ ట్యాంక్ అని పిలుస్తున్నారు. మాసేహేబా అని పిలిచేవారు కాబట్టి మాసెప్ ట్యాంక్ అని ఆ పేరు మీద వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఎవరు వచ్చారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తనీషాలు వస్తారు. అబ్దుల్లా కుతుబ్ షా, ఈయనకి కవిత్వం, సంగీతం అంటే మక్కువ. పదకవితలు రాసే క్షేత్రయ్యను ఆహ్వానించి సత్కరించాడు. క్షేత్రయ్య. నెక్స్ట్ అబుల్ హసన్ తనీషా, ఈయన చివరివాడు. ఇతని కాలంలో కంచెల్ల గోపనను పాల్వంచ తాలూకు తహసీల్దార్గా నియమించాడు. కుతుబ్ షాహీ కాలంలో గోల్కొండ వజ్రాలకు ప్రసిద్ధి. వీరికి మచిలీపట్నం ప్రధాన ఓడరేవు. ఆగ్నేయాసియా, చైనా, పర్షియా, అరేబియా, యూరప్లలో వ్యాపారం సాగేది. కోస్తా ప్రాంతం నుండి గోల్కొండకు ఒంటెలు, బంగారం, వెండి వంటివి వేర్వేరు దేశాల నుండి దిగుమతి అయ్యేవి. వీరికి 7 సమాధులు ఉన్నాయి. అవి పర్షియన్ హిందూ శైలి మైలవింపులో నిర్మించారు. అయితే ఈ 7 సమాధులు కూడా ఇబ్రహీం బాగ్లో గోల్కొండ కోట దగ్గరలో ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుతుబ్ షాహీ సమాధులు నిర్మాణ శైలికి అబ్బురపడి తాజ్ మహల్ పాలరాతితో కట్టించాడు. అయితే ఈ కులీ కుతుబ్ షా వంశంలో వారి యొక్క నిర్మాణ శైలికి అబ్బురపడింది ఎవరు? షాజహాన్. దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఆయన తాజ్ మహల్ను కట్టించాడు. చివరి రాజు ఔరంగజేబు నాయకత్వంలో 1687లో గోల్కొండ కోటను ఆక్రమించుకున్నాడు. మొఘలులు ఒప్పంద శిస్తు వసూలు పద్ధతి ద్వారా అధిక శిస్తు వసూలు చేయడం, దళారులు, జమీందారుల వడ్డీలతో జనం వలసబాట పెట్టారు. వారి యొక్క మొఘలుల్లో ఏమి ఎక్కువగా ఉండేది? ఒప్పంద శిస్తు వసూలు పద్ధతి ఎక్కువగా ఉండేది. ఇక్కడితో మనకి విజయనగర సామ్రాజ్యం అండ్ గోల్కొండ కుతుబ్ షాహీ వంశంలో కాలక్రమంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.